హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రెసిపీ అయితే నాకు ఫస్ట్ డెలివరీ అప్పుడు మంచిగా యూజ్ అయ్యింది. చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం అయితే ఈ రెసిపీ వీడియో అనమాట. మేమైతే మాడిచిన కారం అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ రెసిపీ అయితే మా అత్తమ్మ చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే కరివేపాకు మొత్తం అయితే ఒలుచుకుంటుంది అనమాట, ఆకులంతా నీట్గా ఉన్నది మొత్తం కూడా. ఇంకా తర్వాత అయితే ఒక గిన్నెలో కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇట్లా ఒట్టిమిరపకాయలు సగానికి మొత్తం విరిచేసి ఇట్లా అయితే ఫ్రై చేస్తుంది అనమాట, కొంచెం కలర్ వచ్చే వరకు. తర్వాత అందులోనే కరివేపాకు అయితే వేసింది. యాక్చువల్లీ మునగాకు వేస్తా అనింది. నాకు ఫస్ట్ టైం నేను ఇట్లనే తిన్నా కదా, అది టేస్ట్ ఎట్లుంటుందో బాగుంటుందో లేదో అని నేనే కరివేపాకు వేయమన్నా. ఇంకా ఇది రెండు అయితే ఫ్రై చేసుకోవాలి మొత్తం. మనకి రెడ్ మిర్చి మొత్తం కూడా మనకి ఇట్లా కడక్ అయిపోవాలి అంతా కూడా. చాలామంది ఈ ప్రాసెస్లోనే కొద్దిగా మాడిచేస్తారు, సో మాడవకుండా కొంచెం బ్లాక్ అయితే చాలు, మొత్తం అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఇందులోనే ధనియాలు కూడా వేసేసి అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా వేగిన తర్వాత జీలకర్ర అయితే వేస్తుంది మా అత్తమ్మ. జీలకర్ర మంచిగా మనకి ఫుడ్ అరగడానికైతే పనిచేస్తుంది అనమాట. సో క్వాంటిటీ మనం ఎంత తీసుకుంటున్నాం అనేది అందరితో వేసేసుకోవడమే, దీనికి ఇంత అనేది అయితే ఏమి ఉండదు. ఈ కారం పొడి మనం వేడివేడి అన్నంలో కూడా కొంచెం నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది. ఇంకా ఆఫ్టర్ డెలివరీ అయితే ఇడ్లీలకైతే బాగుంటుంది, చాలామంది దోశలకు కూడా తింటారు. ఇంకా నేనైతే ఇట్లా స్మూత్గా పట్టేసిన. చాలామంది కొంచెం బరకగా ఇష్టపడతారు, నాకు ఇట్లా స్మూత్గానే ఇష్టము. ఇంకెక్కువ మాడనివ్వలే నేను, స్మెల్ వస్తుందని చెప్పేసి. సో ఇంతే అనమాట రెసిపీ, చాలా సింపుల్ అండ్ ఈజీ. కావాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.